brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. బంగారం ధర 1,00,000 దాటేసింది. 10 గ్రాముల పసడి త్వరలో 1,25,000కు వెళుతుందని అంచనా. ఇలాంటి సమయంలో అందరికీ ఒకటే ప్రశ్న, ఈ గోల్డ్ రేట్ ఎప్పుడు పెరగడమేనా, తగ్గడం అంటూ ఉండదా అని. గతంలో ఎప్పుడైనా తగ్గి ఉంటే ఆ శుభ సందర్భాలేంటి, ఎందుకని తగ్గింది, అసలు బంగారం ధర పెరగడానికి కారణాలేంటి? భయం, ఈ 2 అక్షరాలే బంగారం ధరలను నిర్ణయిస్తుంది. ఎకనామిక్స్లో ఎన్ని ఫార్ములాలైనా చెప్పండి, అల్టిమేట్గా భయం అనేదే బంగారం ధరలను శాసిస్తుంది. కావాలంటే ఒక్కసారి చరిత్రను తిరగేయండి. గోల్డ్ రేటు అమాంతం పెరిగిన సందర్భాలన్నీ ప్రపంచం భయపడిన సందర్భాల్లోనే జరిగాయి. 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్పై అల్-ఖైదా దాడి చేసినప్పుడు బంగారం ధర పెరిగింది. 2008లో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు గోల్డ్ రేట్ పెరిగింది. 2020లో కరోనా వచ్చినప్పుడు జనం కొన్నది బంగారాన్ని. స్టాక్ మార్కెట్లు ఇంకా కుప్పకూలొచ్చిన భయం. మిగతా సాధనాల్లో పెట్టే పెట్టుబడులకు అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. రక్షణ ఉండదేమోనన్న భయం. యుద్ధమే కావచ్చు, కరోనా లాంటి మహమ్మారులు వచ్చినప్పుడు కావచ్చు, ఆర్థిక సంక్షోభాలు కావచ్చు, ఏదైనా దేశంలో రాజకీయ సంక్షోభం కావచ్చు, ఇలాంటి సందర్భాల్లో ప్రపంచం భయపడిపోతుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి, ప్రపంచం భయపడినప్పుడు, ప్రపంచాన్ని భయపెట్టే ఘటనలు జరిగినప్పుడు బంగారం ధర ఖచ్చితంగా పెరుగుతుంది. అంతెందుకు, భయం వేసినప్పుడు దేశాలు కొనేది కూడా బంగారాన్ని. రాబోయే రోజులు ఎలా ఉంటాయో ఏమోనన్న భయాలు ఉన్ననాడు రిజర్వ్ బ్యాంకులు టన్నుల కొద్దీ బంగారాన్నే కొంటాయి. 2023లో 1,050 టన్నులు, 2024లో 1,041 టన్నుల గోల్డ్ని కొని దాచిపెట్టుకున్నాయి దేశాలు. కారణం, ప్రపంచ పరిస్థితులు అల్లకల్లోలంగా ఉండటమే. సో బంగారం ఎప్పుడు పెరుగుతుందో ఒక ఐడియా వచ్చుంటుంది. మరి ఎప్పుడు తగ్గుతాయి? అందరూ సంతోషంగా ఉండి ప్రపంచం ప్రశాంతంగా ఉన్నప్పుడు బంగారం ధర కూడా నార్మల్గానే ఉంటుంది. కానీ ఎప్పుడేం జరుగుతుందోనన్న భయాలే తప్ప ప్రశాంతత ఎక్కడిది ఈ రోజుల్లో. అందుకే పెరగడమే తప్ప తగ్గడం అంటే ఏంటో తెలియడం లేదు బంగారానికి. బంగారం కొట్టుకు వెళ్ళేటప్పటికి చాలా రేటు వేరియేషన్ వస్తుందండి. అది ఎలా అంటే, మేము 1 వీక్ బ్యాక్ ఇంకా గోల్డ్లో ఇన్వెస్ట్ చేద్దాము, పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి అనుకున్నాము. సరే అని చెప్పేసి గోల్డ్కి ఇంకా అరేంజ్ చేసుకొని వెళ్ళేటప్పటికి 1 వీక్కి 9,70,000 దాకా అయిపోయింది. అందున బంగారంలో పెట్టుబడులే అన్నిటికంటే సురక్షితం. సురక్షితమే కాదు, లాభం కూడా. ఈ ఏడాది జనవరిలో 10 గ్రాముల బంగారం 78,000 పలికింది. ఫిబ్రవరి చివరి నాటికి 87,000 దాటింది. అంటే ఏకంగా 10,000 రూపాయల వరకు పెరిగింది. అంటే ₹1,00,000 ₹10 వడ్డీకిచ్చినట్టే లెక్క. ఇంత రిటర్న్ ఇచ్చిన పెట్టుబడి సాధనం మరొకటి లేనేలేదు. అంతెందుకు, గత 10 ఏళ్ల హిస్టరీనే తీసుకుందాం. ఈ 10 ఏళ్లలో బంగారం ధర ఏకంగా 75,000 పెరిగింది. ఇంత ప్రాఫిట్ స్టాక్ మార్కెట్లో కూడా వచ్చుండదు. అదేంటో 2001 నుంచి 2014 మధ్య కేవలం 20,000 మాత్రమే పెరిగింది బంగారం. ఆ సమయంలో ఎవరైతే బంగారం కొని పెట్టుకున్నారో వాళ్ళ అదృష్టవంతులే. పెరగటం తగ్గటం అందరికీ బాగుందేమో కానండి, సామాన్యులకైతే అందుబాటులో లేదు. తర్వాత ఈ గోల్డ్ రేట్ పెరగటం వలన క్రైమ్ రేట్ కూడా విపరీతంగా పెరుగుతుందేమోనని మాకు భయము. ఎవరు ఏమి వేసుకొని వెళ్ళాలన్నా, ఎటు వెళ్ళాలన్నా చాలా కష్టమేమో అనిపిస్తుంది. మొత్తానికి తగ్గితే బాగుండు, అందరికీ దొరికేలాగా అని అనిపిస్తుంది నా ఉద్దేశం అండి. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా? బంగారం విషయంలో ఇవాళ ఉన్న ధరే తక్కువ ధర. అది ₹1,00,000 దాటినా సరే అదే తక్కువ ధర. సపోజ్ 2011 ఆగస్టులో బంగారం ధర మొదటిసారిగా 25,000 మార్కును టచ్ చేసినప్పుడు వామ్మో అన్నాం. 2020 జూలైలో అదే 10 గ్రాముల బంగారం ధర 50,000 దాటింది. 25,000 ఉన్నప్పుడే కొనుంటే బాగుండేది అని అనుకుని ఉంటారా లేదా? చూస్తుండగానే బంగారం ధర 60,000, 70,000, 80,000, 90,000 దాటుతూ వచ్చింది. ఇలా కొత్త రికార్డ్స్ ని టచ్ చేసిన ప్రతిసారి అమ్మో ఇంత రేటా అనుకున్న వాళ్ళమే మనం. మరి ఇప్పుడేమనిపిస్తుంది? ఆ 50, 60, 70 కనీసం 80,000కి వచ్చినా పర్లేదని అనిపిస్తుందా లేదా? సామాన్యుడు కొనుక్కునే స్టేజ్లో లేడు. అస్సలు ఒక సామాన్యులకే కదా, ఎవరికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కూడా అందుబాటులో అయితే లేదు. ఇంకా ఆశలు వదులుకోవడం తప్ప ఇంకా అలా లేదు. ఎందుకు ఇంత హై రేట్ అవుతుందో అనేది గవర్నమెంట్కి తెలియాలి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ రోజుల్లో ₹1,00,000 పెట్టుకునే స్థితి మన ఇండియాలో అయితే మినిమం మనం అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఎక్కువ ఉన్నాయి. హయ్యర్ క్లాసెస్ అనేది చాలా తక్కువ ఉంది. 30 వాళ్ళుంటే 70% మనం ఉన్నాం. బంగారం పెరగడమే గాని తగ్గడం అరుదే.
తగ్గినా ఆ డిఫరెన్స్ భారీగా ఉండదు. తగ్గుదల కాస్తంత అయినా అది ఎక్కువ కాలం నిలబడదు. ఎందుకంటే బంగారం ధర ఒక 5-6 వేలు తగ్గినా సరే గోల్డ్ తగ్గిందంట అనే ఆశతో కొంటారు. అలాంటి సిచ్యువేషన్ డిమాండ్ పెంచుతుంది. డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా రేట్ పెరుగుతుంది. 2024 జూలైలో బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఆ చర్యతో 10 గ్రాముల బంగారంపై ఏకంగా 6,000 రూపాయల వరకు ధర తగ్గింది. ఆ సమయంలో చాలా మంది మురిసిపోయారు కూడా. కానీ ఏమైంది? మళ్లీ బంగారం ధర పెరగడం మొదలుపెట్టింది. కారణం ధర తగ్గిందంట అని కొనుగోళ్లు పెంచడమే. సో ధర తగ్గడం అనేది బంగారానికి కలిసి రాదు, కలకాలం ఉండదు కూడా. లాస్ట్ 2 మంత్స్కి ఇప్పటికి కూడా గోల్డ్ రేట్ వచ్చి ఒక 15% ఇంక్రీజ్ అయింది బాగా. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మ్యారేజ్ సీజను, బిజినెస్ ఉండే టైం ఇది యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే రేటు బాగా ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారు. సాధారణ మా పీపుల్స్ కూడా ఏంటంటే కొనేదానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ప్రతి అకేషన్కి కూడా ఇప్పుడు చిన్న చిన్న అకేషన్స్ కూడా గోల్డ్ అనేది సెంటిమెంటే. సో ఆ సెంటిమెంట్ కూడా వాళ్ళు కరెక్ట్గా ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే రేట్ బాగా హైక్ అవుతుంది, ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతుంది. దానివల్ల చాలామంది కొనడానికి కొంచెం ఆలోచిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో 10 గ్రాముల పసిడి ధర 78,000 రూపాయలు. అప్పుడు అనుకున్నాం ఇదేదో లక్షకి వెళ్ళిపోతుందని. ప్రపంచ దేశాలపై టారిఫ్లు వేస్తామని ప్రమాణ స్వీకారానికి ముందే ట్రంప్ హెచ్చరించడం, ఆ భయంతో స్టాక్ మార్కెట్లలోనూ అలజడి మొదలైంది. షేర్ మార్కెట్లో వచ్చే నష్టాలను పూడ్చుకోవడానికి బంగారం హెడ్జింగ్గా ఉపయోగిస్తారు. హెడ్జింగ్ అంటే ఏమో షేర్లలో నష్టం వస్తుందేమో, సో ఖచ్చితంగా లాభం వచ్చే దాంట్లో పెడదాం అని ఇన్వెస్ట్ చేస్తారు చూసారా, దాన్ని హెడ్జింగ్ అంటారు. ఇక్కడ ఖచ్చితంగా లాభం వచ్చే ఇన్వెస్ట్మెంట్ గోల్డే. సో హెడ్జింగ్ కోసం బంగారాన్ని నమ్ముకోవడం కూడా రేట్ పెరగడానికి కారణం. 1,00,000 రూపాయలు ఒకవేళ వస్తే మాకు చాలా ఇబ్బందిగా అవుతుంది. లేని వాళ్ళు పాపం కొనాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు రావడమే లేదు బంగారు షాపుకి. వాళ్ళు చూసి కూడా ఎన్ని రోజులు అయితే అందో బంగారు షాపులు కూడా పెరిగినప్పటి నుంచి అసలు మనుషులే రావడం లేదు. దేశంలో పెళ్లిళ్ళు పండుగల సీజన్ వచ్చినప్పుడు కూడా డిమాండ్ పెరిగి ధర పెరుగుతుంది. కానీ భయం వల్ల పెరిగిన దాంతో పోల్చితే ఈ పెళ్లిళ్ళు పేరెంటాలప్పుడు పెరిగే ధర జస్ట్ జుజుబీ. ఎందుకంటే బంగారం ధరలు మన దగ్గర ముహూర్తాలున్నాయనో పండుగలు వస్తున్నాయనో పెద్దగా పెరగవు. అంతర్జాతీయ అంశాల కారణంగానే పెరగడం తగ్గడం ఉంటుంది. ఉదాహరణకి డాలర్ బలహీనపడుతుంది అనే వార్త చాలు ప్రపంచం వణికిపోయి బంగారం కొనేస్తుంది. సో తెలిసిందనుకుంటగా బంగారం ధర ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు పడిపోతుందో.